అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి బొంబాయి రవ్వతో చాలా ఈజీగా బిస్కెట్స్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా చేసుకునే బిస్కెట్స్ అండి. కరకరలాడుతూ అచ్చం బయట కొన్నట్టే వస్తాయి. గోధుమ పిండితో ఇలా ఒకసారి బిస్కెట్స్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు తినేయొచ్చు. పైగా ఈ బిస్కెట్లు చేయడానికి బటర్ కానీ, నెయ్యి కానీ, బేకింగ్ పౌడర్ కానీ అవసరం లేదు. అలాగే ఈ బిస్కెట్స్ని బేక్ చేయాల్సిన పని కూడా లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక పెద్ద పళ్ళాన్ని తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఈ రెండు కూడా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే బిస్కెట్స్ మంచి టేస్ట్ ఫ్లేవర్ రావడానికి ఒక పావు కప్పు దాకా కొబ్బరి పొడి వేసుకోండి. అలాగే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ పిండిని పక్కన ఉంచండి. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకోవాలి. అందులోకి ఒక 3/4 కప్పు దాకా పంచదారని తీసుకోవాలి. ఈ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒక అరకప్పు దాకా నీళ్ళు కూడా పోసుకొని జస్ట్ స్పూన్తో మిక్స్ చేసి పక్కన ఉంచండి. కరిగేదాకా తిప్పాల్సిన పని లేదండి. సో ఇప్పుడు ఈ బౌల్ని పక్కన ఉంచి ఇందాక మనం కలిపి పెట్టిన గోధుమ పిండిని తీసుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకొని కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే ఎలాంటి వాసన లేని ఆయిల్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బిస్కెట్లు క్రంచీగా రావాలంటే ఈ పిండిని కరెక్ట్గా కలిపితేనే బిస్కెట్లు క్రంచీగా వస్తాయండి. ఈ పావు కప్పు ఆయిల్ మొత్తం కూడా పడుతుంది. ఆయిల్ మొత్తాన్ని పోసాక చేత్తో ఇలా ముద్ద చేసి చూస్తే ముద్ద అవ్వాలండి. బ్రేక్ చేసినా కూడా ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఇలా పిండిని కలుపుకొని ఇందాక మనం పంచదార నీళ్ళు ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకున్నాం కదా, ఆ బౌల్ని తీసుకొని అడుగున ఉన్న పంచదారతో కలిపి తీసుకుంటూ కొద్దిగా గరిటెతో పోసి పిండి ముద్ద అయ్యేదాకా కలపాలి. పంచదారని ఇలాగే వేసుకోవాలండి, మొత్తం కరిగించకూడదు. ఒకేసారి పోసేయకుండా ఇలా కలుపుతూ మధ్యలో పోసుకోవాలి. నీళ్ళు మొత్తం పడతాయండి. నీళ్ళు పోసి పిండిని ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని 2 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ పీట పైన కానీ లేదా ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. అలాగే చపాతీ కర్రకు కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకొని పిండి ముద్ద పెట్టి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన చపాతీ పైన కూడా లైట్గా పంచదారని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా పంచదారని వేయడం వల్ల చూడటానికి బాగుంటుంది, అలాగే తినేటప్పుడు కూడా బాగుంటుంది. అండ్ ఇది కాస్త మందంగానే రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని 4 వైపులా కూడా అడ్జస్ట్ని కట్ చేసుకోవాలి. 4 వైపులా కట్ చేసి ఈ పిండిని కూడా మిగిలిన పిండిలో కలిపి రోల్ చేసుకోవచ్చు. ఈ పిండిని పక్కకు తీసి నెక్స్ట్ చాక్తో చిన్న స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని ఆ తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా చిన్న స్క్వేర్ షేప్లో లాగా కట్ చేసుకోవాలి. అలాగే మందం కూడా చూడండి, ఈ మాత్రం మందం ఉండాలి. ఇప్పుడు దీనిపైన చాక్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అంటే మనం బయట కొనే బిస్కెట్ల లాగా డిజైన్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్క్వేర్ షేప్లోనే కాదండి, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. షేప్స్ అనేవి మీ ఇష్టం అన్నమాట. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. ఘాట్లు పెట్టి అట్లకాడతో ఇలా అంచుల్ని సరి చేసుకోవాలి. బిస్కెట్ షేపు నీట్గా కరెక్ట్గా వస్తుందన్నమాట. చేత్తో కాకుండా ఇలా అట్లకాడతో తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలాగైతే డిజైన్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా ఇదే విధంగా డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇందాక మనం పిండి ముద్దని కూడా పక్కన ఉంచాం కదా, అది కూడా ఇలాగే చిన్న స్క్వేర్ షేప్స్లో కట్ చేసేసుకొని డిజైన్ చేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి. బిస్కెట్లు ఫ్రై చేసుకోవడానికి మరి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అవసరం లేదండి. బిస్కెట్లు మునిగేలాగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి.
ఆయిల్ మీడియంగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని కడాయిలోకి వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా మీరు తీసుకున్న కడాయి సైజును బట్టి పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఫ్లేమ్ని కూడా మీడియంలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు చక్కగా వేగి బిస్కెట్లు గట్టిగా రాకుండా గుల్లగా క్రంచీగా వస్తాయన్నమాట. రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలి. బిస్కెట్లు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక చోట ఫ్రై అయ్యి ఒక చోట ఫ్రై అవ్వకుండా ఉంటాయి. సో అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మంచి బంగారు రంగులోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఆయిల్లో నుండి తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయండి. ఆయిల్లో నుండి తీసాక గట్టి పడతాయి. బిస్కెట్లు పూర్తిగా చల్లారనిచ్చి ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అయితే బెస్ట్ స్నాక్ అనమాట. సో ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.